Pudma Durga, Chief Fertility Consultant, Mom IVF, Medipatnam, Hyderabad. Please do subscribe to our Mom IVF YouTube channel for more information and content related to fertility issues. So this week మన టాపిక్ ఏంటంటే IUI అయితే ఐ థింక్ చాలా మంది వినే ఉంటారు ఈ పేరు. దిస్ ఇస్ కాల్డ్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నమాట. ఈ వీడియోలో మనం అసలు IUI అంటే ఏంటి, న్యాచురల్ కన్నా IUI ఎందుకు బెటర్ అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ IUI పేరులోనే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. జనరల్గా న్యాచురల్ కన్సెప్షన్లో అంటే నార్మల్గా ట్రై చేసే కపుల్స్ వెన్ దే హ్యావ్ ఇంటర్కోర్స్ ద స్పర్మ్ ఇస్ డిపాజిటెడ్ ఎట్ ద వెజైనా. మన బయట వెజైనా దగ్గర స్పర్మ్ డిపాజిట్ అవుతుంది. సో ఆ స్పర్మ్ కనుక క్వాలిటీ మొటిలిటీ కనుక బాగుంటే దే స్విమ్ అప్ అండ్ గో ఇన్ టు ద యూట్రస్ అండ్ దెన్ మీట్ విత్ ద ఎగ్ అనమాట. అది న్యాచురల్గా అయ్యే పద్ధతి. సో ఈ IUIలో ఏం డిఫరెన్స్ అండ్ వై ద సక్సెస్ రేట్స్ ఆర్ మచ్ బెటర్ ఇన్ IUI అనేది మనం తెలుసుకుందాం. జనరల్గా న్యాచురల్ కన్సెప్షన్ తీసుకుంటే ఒక సైకిల్కి ద సక్సెస్ రేట్స్ ఆర్ అరౌండ్ 5 to 10%. అంటే ఒక కపుల్ కనుక న్యాచురల్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఆ సైకిల్లో వాళ్ళ సక్సెస్ రేట్ మైట్ బి అరౌండ్ 5 to 10% ఉంటుంది. ఈవెన్ దో ఎగ్ రిలీజ్ కరెక్ట్గా ఉండి ప్రాపర్ ఇంటర్కోర్స్ వాళ్ళు టైంకి ఓవ్యులేషన్ టైంలో వాళ్ళు ఇంటర్కోర్స్ చేస్తున్నా కూడా ద సక్సెస్ రేట్స్ ద ఫెకండిటీ of the couples per that cycle will be around 5 to 10% అనమాట. IUI will double the chances of pregnancy in these couples. So why IUI doubles the chances of pregnancy? Natural కన్నా IUIలో ఎందుకు బెటర్ ఛాన్సెస్ ఉంటాయి అంటే జనరల్గా IUIలో మనము ప్రాసెస్డ్ స్పర్మ్ అంటే స్పర్మ్లో ఉన్న ఇంప్యూరిటీస్ని తీసేసి దాన్ని మొటిలిటీ ల్యాబ్లో కొంచెం ఇంక్రీజ్ చేసి మనం యూట్రస్లోకి డైరెక్ట్ ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనము డిపాజిట్ చేస్తాం. సో అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అడ్వాంటేజ్ కంపారిటివ్ టు న్యాచురల్ ఏంటంటే వీఆర్ డిపాజిటింగ్ ద స్పర్మ్స్ ఇన్సైడ్ ద యూట్రస్. సో మనం ఈ చేయడం వల్ల మనం సర్విక్స్ అనేది బైపాస్ చేస్తున్నాం. సో బైపాస్ చేసి డైరెక్ట్గా మనం యూట్రస్లో ఫెలోపియన్ ట్యూబ్స్కి దగ్గరలో స్పర్మ్స్ని డిపాజిట్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ విత్ IUI. And the second advantage of IUI is we are timing IUI at the time of ovulation. అంటే మనం ప్రాపర్గా మనం మెడికేషన్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ అంటే స్కాన్స్ ద్వారా మనం ఎగ్ని ఫాలో అయ్యి ఎగ్ ఎప్పుడు కరెక్ట్గా రిలీజ్ అవుతుంది ఆ టైంలో మనము IUI అనేది మనం చేస్తున్నాం. సో టైమింగ్ ఈజ్ very much better when compared to natural, because in natural conceptions we don't know when egg got ovulated అంటే ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయింది ఆ టైంలో మనం ట్రై చేస్తున్నామా లేదా అనేది మనకి అంత క్లారిటీగా మనకి తెలియదు. బట్ ఇన్ IUI వీఆర్ ఫాలోయింగ్ ద ఎగ్ అండ్ వీఆర్ కన్ఫర్మింగ్ ద ఓవ్యులేషన్ అంటే ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వీఆర్ డూయింగ్ IUI. సో డెఫినెట్గా ద ఛాన్సెస్ ఆర్ మచ్ బెటర్ వెన్ కంపారిటివ్ టు నార్మల్ ప్రెగ్నెన్సీ. ద థర్డ్ పాయింట్ ఈస్ జనరల్గా మనం IUI చేసేటప్పుడు వీ గివ్ సమ్ మెడికేషన్స్ from the day 2 or day 3 of the menstrual అంటే పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుండి we give some medications to improve the quality of egg. It can be oral or injectables also. Injections ఉంటాయి, oral tablets. బట్ న్యాచురల్లో మనకి న్యాచురల్గా ఎగ్ ఫామ్ అవుతుంది, అది రిలీజ్ అవుతుంది. We don't know the quality. But here we are giving some medications to improve the quality of egg so that the chances are much better. So friends, hope this video is helpful to understand why IUI has a better chance when your normal trial is not working out. Generally మనం infertility rates చూసుకుంటే 1 in 10 couples are suffering from infertility nowadays. So in these couples who are trying naturally still pregnancy రాని వాళ్ళలో IUI is a very simple easy step which can double your chances of pregnancy. So if you have any queries related to IUI, please do reach to us. We are always there to help you with your doubts and questions. Thank you.